హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో చేస్తున్నాను. సంక్రాంతి తర్వాత కొంచెం వాయిస్ బాగా ప్రాబ్లం అయిపోయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కంప్లైంట్ 90% వాయిస్ అయితే పోయింది. టీచింగ్ వల్ల కొంచెం వాయిస్ ట్రైన్ అవ్వటం వల్ల ఒక 3-4 డేస్ నుంచి కొంచెం వాయిస్ వస్తుంది. సో అయినా వీడియో పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఈ స్టేట్లో 2 తెలుగు స్టేట్స్లో ఈ పొలిటికల్ సిట్యుయేషన్స్ చూస్తుంటే అసలు ఇంకా మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. అన్నెసరీ థింగ్స్ని పట్టుకొని లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ చేయడం వరకు ఎలా పడితే అలా మాట్లాడేసి ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తులు కావాలని నోటి దురుసుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ అధికారంలో ఉన్న నాయకులను కానివ్వండి, ఇతరులను కానివ్వండి, కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా అసభ్య పదజాలాన్ని యూజ్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంటారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తూ ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులనే సపోర్ట్ చేస్తూ ఎలా ముందుకు వెళ్తాము అని అనిపిస్తుంది. ఈ రోజుల్లో కావాల్సింది అభివృద్ధి, ఉపాధి ప్రథమంగా కావాల్సింది ప్రజలకి. కానీ వాటిని పక్కన పెట్టి వాళ్ళు ఆ రోజు ఇలా అన్నారు, మేము ఈరోజు ఇలా అంటాము అనేసి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. అంటే ఇంకా జరగనివ్వండి, ఇంకా ఏం జరిగిద్దో తర్వాత మనం బయలుదేరదాం అన్నట్టు ప్రభుత్వం ఉంది. వీటన్నిటికీ మూలం కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క నిర్లిప్తత, నిర్లక్ష్యం కూడా. నిర్లిప్తత అంటే లేట్గా డెసిషన్ తీసుకోవడం, నిర్లక్ష్యం అంటే కానీ ఏమవుతుందలే అన్నట్టు ఉంటాం. ఈ రెండింటి వల్లే అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, మనం ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలేదు, ఓన్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడిన మాటలు ఆ పార్టీ కనుక ఖండించి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అద్దాలు పగిలేవి కాదు కదా. సరే, అంతకుముందు వాళ్ళు అలా అంటే వాళ్ళు గడ్డి తింటే మనం కూడా గడ్డే తినాలా? అసెంబ్లీలో మహిళల పట్ల ఎంత అసభ్య పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడినా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా, చెప్తారని కూడా తెలుసు ఆ రోజు. ఓకే, ఆ వ్యాఖ్యల్ని ఎంజాయ్ చేస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నవ్వుకోవడము, మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేయడము, దాని పర్యవసానాలన్నీ మనం చూసాము. వాళ్ళు అలా మాట్లాడటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అప్పటికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాతైనా పట్టాభిరామ్ లాంటి వాళ్ళు పట్టాభి, ఆయన పేరు కొమ్మారెడ్డి పట్టాభి, స్పోక్స్ పర్సన్ ఫ్రమ్ తెలుగుదేశం, మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడటం ఫస్ట్ తప్పు. సరే, మాట్లాడారా, అది రెచ్చగొట్టడం కోసమే మాట్లాడతారు. రాజకీయ నాయకులకి అన్నీ తెలుసు, విజ్ఞత ఉంటుంది. వాళ్ళు ఆ రోజు మాట్లాడారు కదా, మేము ఈరోజు మాట్లాడకూడదు అంటే మీరు మాట్లాడతారు. కానీ శాంతి భద్రతలు అనేవి పరిస్థితి చేదాడిపోతున్నది. పోలీసులకే సవాల్ అది. ఓకే, ఆ రోజు అలా మాట్లాడి దాన్ని ఇంకా సమర్థించుకున్నందుకు ఏమైంది, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఆ పసిపిల్ల భయపడాల్సిన సిచ్యుయేషన్కి ఎవరు తెచ్చారు? వాళ్ళ ఫాదరే తెచ్చారు. అది ఆ మాటలు వెనక్కి తీసుకొని ఆ పార్టీ పెద్దగా ఉన్న వ్యక్తి కొంచెం మందలించి ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా, తప్పు కదా, క్షమాపణ చెప్పు, వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఆఫీస్ అద్దాలు కదా పగిలేది కాదు కదా. ఎంత ఎంత అవమానకరం. ఒక పార్టీ 35 years నుంచి ఉన్న పార్టీకి ఆఫీసుని ధ్వంసం చేశారంటే ఎంతటి దుస్థితిలో ఉంది ఆ పార్టీ అనుకోవచ్చు ఆ రోజు. సో అలాంటి స్థితి ఎవరి వల్ల వస్తే ఒక నాయకుడు నోటి దురుస్తనం వల్ల వచ్చింది. మరి అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అధికారంలో, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ అంబటి రాంబాబు గారిని చూస్తే రాజశేఖర్ రెడ్డికి అనుంగ శిష్యుడు ఒక రకంగా. ఎంత హుందాతో అసెంబ్లీలో ఆ రోజుల్లో స్పీచ్ ఇచ్చేవాడు. కానీ ఆయన ఇంతగా దిగజారిపోయి మాట్లాడతాడు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, కానీ బహిరంగంగా అలా మాట్లాడి అంత అసభ్యకరంగా మాట్లాడి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని అనకపోయినా వేరే వ్యక్తులనైనా అన్నాను అని అన్నావు కదా. వాళ్ళంతా రెచ్చగొట్టినా మీరు రాజకీయ నాయకులు, మీ విజ్ఞత ఎక్కడ పోతుంది?
ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలా మాట్లాడకూడదు. ఆ రోజు అతను మాట్లాడాడు, ఈరోజు ఇతను మాట్లాడాడు, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. ఆ రోజు వాళ్ళు వచ్చి ఆఫీస్ ధ్వంసం చేశారు, ఈరోజు ఇల్లు వాళ్ళ ఇంటి పగలగొట్టి కారద్దాలు పగలగొట్టారు. వాళ్ళకి ఇంకా తేడా ఎక్కడుంది? ఆ రోజు క్షమాపణ చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో ఈ పరిస్థితులు ఇంత దూరం రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇమీడియట్గా 1-2 అవర్స్లో అరెస్ట్ చేయడము అలాంటివి చేసుంటే ఇలా హింసకి దారి తీయదు కదా. ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుతుంది. ఇక్కడ ఏ పార్టీ అయినా ఇంకొంచెం రెచ్చగొట్టాలి, ఇంకొంచెం గొడవ జరగాలని చూస్తూనే ఉండదు. అంతేగాని మీరు ఇంత కష్టపడి రాష్ట్రాభివృద్ధి కోసం కంపెనీస్ని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని ఎంత ట్రై చేస్తున్నారా? అదంతా ఏమవుతుంది? బూరిలో పోస్తుంది పన్నీర్ అవుతుంది. ఎంతసేపటికి వీళ్ళన్న వ్యాఖ్యలకి వీళ్ళు ఎంత హింస చేశారు అనే దాని మీద దృష్టి ఉంది తప్పితే అసలు స్టార్టింగ్లోనే మనం కట్ చేసి ఏ సెక్షన్స్ పెడతారు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేటువంటి ముందు జాగ్రత్త అనేది ప్రభుత్వం దగ్గర ఉండదా? ఇంటెలిజెన్స్ దగ్గర ఉండదా? అన్నీ ఉంటాయి, కానీ మీనమేషాలు లెక్క పెడతారు. అంటే హింస కొంచెం పెరగాలి అంటే వాళ్ళు ఆ రోజు అన్నప్పుడు ఇలా ఆఫీస్ అద్దాలు వాళ్ళు కట్టారు, దానికన్నా ఎక్కువ వీళ్ళు చేయగలగాలి అనే దానికోసమే మీనమేషాలు లెక్క పెడతారు అనేది నా ఒపీనియన్ 100% అయితే. లేకపోతే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఒకసారి అవి అన్నప్పుడు ఆ రోజు అంత గొడవైంది, ఈరోజు ఇతను అన్నప్పుడు ఇంకా గొడవ అయ్యిద్ది. కాబట్టి అఫ్కోర్స్ మనోళ్ళు ఏదో ఏమీ చెయ్యరు, మనోళ్ళు మీన్స్ ఆ పార్టీ వాళ్ళు ఏమీ చెయ్యరులే ఏమన్నా అని అనుకోవడం పొరపాటు. కావాలని చేస్తారు, ప్రతి ఒక్కటి కావాలని చేసేది. ఇప్పుడు అంబటి అన్న వ్యాఖ్యలకి ఒక 2-3 అవర్స్లో మీ రిజల్ట్ చూపించుంటే అరెస్ట్ ఏదో ముందే చేసుంటే ఆ సెక్షన్లు ఏదో ఏ పెట్టాలో స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి ఇంకొకరి బుద్ధి వచ్చినట్టు చేయగలిగితే హింస ఇంత దూరం దారిదీయదు కదా. దానికి కంటిన్యూస్గా ఆ జోగి రమేష్ మాట్లాడటం, బిఫోర్ ఆయన అటాక్ చేశారు చంద్రబాబు నాయుడు హౌస్ని, సో ఈరోజు మేము అటాక్ చేస్తాం వాళ్ళ హౌస్ని. వాళ్ళు రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటున్నారు అక్కడ. అపోజిషన్ అంటే రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటారు, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎవరు అపోజిషన్లో ఉన్నా ప్రభుత్వానికి శాంతి భద్రతల సమస్యలు కలిగించడానికే ముందుంటారు. దీంట్లో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఓకే, ఎవరి దారి వాళ్ళది. ఎవరు ఇందులో మనం మన్నించాల్సిన వెనకేసుకు రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇల్లంతా తగలబెట్టారు, ఆ ఇంట్లో ముసలాయన ఉన్నాడు, పక్క తీసుకొచ్చి తగలబెట్టారంట. మరి మీకు వాళ్ళకి తేడా ఏముంది? మరి ఆ జోగి రమేష్ అనే వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడు అని అనడం కన్నా అనడం కూడా వేస్ట్. అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఇలాంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నారు సామాన్య జనం అంటే ఇంకా వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉందో చూడండి. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే మనం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి అనేది ప్రజల్లో నశించిపోతుంది రాను రాను. వల్లభనేని వంశీ చుట్టూ తిరిగి నలుగురు అందరూ వెళ్ళి ఆ జైల్లో ఉండొచ్చారు కదా, అలా అన్న బుద్ధి తెచ్చుకోవాలి కదా. వాళ్ళ చుట్టూ ఉండే నలుగురు అలా సపోర్ట్ చేస్తే, నెగిటివ్గా వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఆ శిక్ష మనకు కూడా పడిద్దని ఆలోచన జ్ఞానం వాళ్ళు లోపిస్తుంది. అది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పక్షం రెండూ కూడా అనమాట. మీరు ఎంత చేసినా మేము సపోర్ట్ చేస్తాం, కేసులు వెనక్కి తీసుకుంటాము, హింసని ప్రోత్సహిస్తాం అన్నట్టు ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. నిన్న మహిళలు కూడా ఆ విధంగా కారుని ధ్వంసం చేస్తుంటే రేపొద్దున ఆ విజువల్స్ సాక్ష్యంగా పనికొస్తాయి కదా కోర్టుకి. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోస్ కనిపిస్తున్నప్పుడు ఎవరు వెనకేసుకొచ్చే పరిస్థితి అనేది ఉండదు. అక్కడ వీడియోస్ క్లియర్గా ఉన్నాయి విట్నెస్గా. సో అలాంటి పరిస్థితిని వాళ్ళకి కల్పిస్తుంది ఎవరు? ప్రభుత్వం. మీరు వెళ్ళి ఏవైనా చేయండి మేము చూసుకుంటాను, ఇట్స్ ఇంపాసిబుల్. ప్రింట్ మీడియా ఉన్న రోజుల్లో ఏది మనకి ప్రూఫ్స్ ఉండేవి కాదు ఎక్కువగా, ఏం మాట్లాడినా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఎవడో ఒకడు వీడియో తీస్తాడు, కంపల్సరీ ఎవ్రీథింగ్ బయటకు వస్తుంది. దానివల్ల మనం ఎక్కడ ఇరుక్కుపోవాల్సిందే. ఆ విషయం తెలిసి కూడా నిన్న అంబటి ఏదో ఆవేశం లేదు అనేసాను. ఆవేశం కాదు నాన్న, మనం ఒక విచక్షణ అనేది ఉంటుంది, ఒక విజ్ఞత అని ఉంటుంది. పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మాట్లాడవచ్చు, వెటకారంగా మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, వెటకారంగా హాస్యాస్పద ధోరణిలో విమర్శించవచ్చు. అప్పుడప్పుడు మన నారాయణ వివేకారెడ్డి సంథింగ్ ఉన్నాడు, వివేకానంద రెడ్డి, మన రోజా గారి గురించి సంథింగ్ వేరే విషయాల గురించి కూడా కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. కానీ ఎక్కడ లిమిట్ అనేది దాటకుండానే ఆల్మోస్ట్ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడవచ్చు.
ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ఎంత దూరమైనా విమర్శించవచ్చు. బట్ రాజ్యాంగ పరిధికి లోపడి అనుచిత వ్యాఖ్యలు, మురికి మాటలు అంటారు కొన్నిటిని, అసభ్య పదజాలం అంటారు, అలాంటివి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అనేది ఉపయోగించకూడదు. ఆ విచక్షణే ఉంటే మేము రాజకీయాల్లోకి వస్తామని అనకండి. ఆ విచక్షణ ఉన్నవాళ్ళే రాజకీయాల్లోకి రావాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశం ఇలా ముందుకు వెళ్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. ఎవరు ఎక్కువ అసభ్య పదజాలం యూజ్ చేస్తే వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారనమాట. సో వాళ్ళు గడ్డి తిన్నారు కనుక మనం కూడా గడ్డి తినకూడదు. ఓకే, మార్పు అనేది కనబడాలంటే ఎవరో ఒకరు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈరోజు నేను వాళ్ళు ఇలా హింస చేయకుండా అతన్ని ముందే అరెస్ట్ చేస్తుంటే ఎంత దూరం రాదు. ఈరోజు ఆ జోగి రమేష్ ఆ రోజు అటాక్ చేశారు కదా సిబిఐని ఇంటి మీద అని చెప్పేసి, ఈ రోజే ఇల్లు తగలబెట్టేశారు. రేపు పర్యవసానం అందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు ఇంకోసారి ఇంకో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అలా ఆ కేసులను బయటికి తీస్తారు కదా. సో ఏదేమైనా హింసా ధోరణి అనేది మంచి పద్ధతి కానే కాదు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని ఏ పెద్దలు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అంతసేపుడికి అభివృద్ధి, కంపెనీలు ఇవే కాదు, శాంతి భద్రతలు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు అనేవాళ్ళు ముందుగానే తెలుసుకొని ఉండాలి. ఆల్మోస్ట్ వాళ్ళకి 99% తెలిసే ఉంటుంది, కానీ చూద్దాం చేద్దాం అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు ఏమైంది, చేయి దాటిపోయింది. వేరే కంపెనీస్ వాళ్ళు భయపడతారు కదా, అపోజిషన్లో ఉండే వాళ్ళు పవర్ చూపిస్తున్నారు ఈ రకంగా అనుకున్నప్పుడు రేపు మేబీ పవర్లో ఎవరైనా వస్తారు, ఎవరికైనా రైట్ ఉంది. రేపు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ కంపెనీలకి ఎక్కడ భరోసా ఉంటుంది? మళ్ళీ మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాను భయపడతారు కదా. మీకు కంపెనీలు రావాలి, పీస్ఫుల్ ఉండాలి స్టేట్ అనుకున్నప్పుడు శాంతి భద్రతలు ఎప్పుడూ చేయి దాటిపోకూడదు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం 100% ఫెయిల్ అయిందని నేనైతే భావిస్తున్నాను. ఇంకొకసారి ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, అఫ్కోర్స్ రీసెంట్గా ఒక యూట్యూబర్ కూడా షర్మిల భారతి గారి మీద చేసినప్పుడు అరెస్ట్ చేశారు. అలాగే నిన్న అమ్మటి మీద కూడా చేస్తుంటే ఇంత దూరం హింస దాకా వెళ్ళదు కదా. ఇలా ఆ స్టేట్లో అదే సిచ్యుయేషన్ ఉంది, ఈ స్టేట్లో ఇదే సిచ్యుయేషన్ ఉంది. ఇవన్నీ కాకుండా ఒక 5 years బ్యాక్ కనుక చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పెట్టుకోకుండా మనది సమాఖ్య ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది రాష్ట్రాలన్నీ కలిస్తే దేశమే కదా ముందుకు తీసుకెళ్ళాలి. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో ఎవరైతే విరోధంతో రాజకీయాలు నడుపుతారో వాళ్ళకి మనుగడ ఉండదు. ఈ విషయం కొంచెం లేట్గా తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ పట్నాయక్ ఒక 6 times సీఎం చేశాడు ఒరిస్సాలో. రేవంత్ రెడ్డి గారు అది ఫాలో అవుతున్నారు. రాజకీయాలు ఆ సమయంలో మాట్లాడుకోవచ్చు, వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా సిద్ధాంతాల పరంగా విమర్శించుకోవచ్చు హుందాగా. రేవంత్ రెడ్డి గారు ఎంత గౌరవిస్తారో ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా బీజేపీ పార్టీని అంతే విధంగా విమర్శిస్తారు. అలాగే తనకి కావలసిన కూడా అంతే సాధించుకుంటారు. సెంట్రల్ నుంచి వాళ్ళతో సామరస్యంగా మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు. రాష్ట్రాభివృద్ధి కోసం రెండు వైపులా మూవ్ అవ్వాలి. ఇలా ఉండేవాడు ఒకప్పుడు సిబిఎన్ గారు. రీసెంట్ డేస్లో కొంచెం పాలిటిక్స్ కొంచెం చేంజ్ చేసుకున్నారు. అందుకే లాస్ట్ 5 years మన రాష్ట్ర అధోగతి పాలైంది. కనీసం ఇప్పటికన్నా తెలుసుకొని కొంచెము శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉండాలి. నోరెత్తకూడదు. వీళ్ళైనా వాళ్ళైనా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రజలకు ఆదర్శంగా వాళ్ళు ఉండాలో మీ చర్యల ద్వారా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి అప్పుడు ప్రజల మన్నన పొందాలి. అంతేగాని నిర్లిప్తతో ఉంటే మూల్యం చాలా చెల్లించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ఇంకా ఎక్కడికి వెనక్కి వెళ్ళాలిపోతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఆశలు పుడుతున్నాయి ప్రజల్లో కానీ యువతలో కానీ. భవిష్యత్తు పట్ల కొంచెం ఆశ కలుగుతుంది. కంపెనీస్ వస్తాయంటున్నారు, జాబ్స్ వస్తే కొంచెం చదువుకుందామని. మళ్ళీ వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయకుండా ఫస్ట్ లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నిరసన చేసి ఆ రైట్ రాజ్యాంగం అందరికీ కల్పించింది. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఏ ప్రభుత్వము వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంటుంది. దానికి సామరస్యపూర్వకంగా మీరు చర్యలు తీసుకొని లా అండ్ ఆర్డర్ అనేది కాపాడుతూ వెళ్తేనే ఈ రాష్ట్రానికి మనుగడ ఉంటుంది. లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.